వజ్రపు కొత్తూరు మండలం పీఏసీఎస్ అధ్యక్షుడు కనితి సురేష్ చౌదరి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి గౌతు శివాజీ పాల్గొన్నారు. ఈ సభను ఉద్దేశించి పలువురు వక్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నుంచి నాయకుల వరకు అందరినీ పరిశీలిస్తుంటుంది. పార్టీ కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పార్టీ గుర్తించింది. అలాగని పదవిలో ఉన్నవారే కాదు, పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో పనిచేయాలని పలువురు సూచించారు. పలాస ఎమ్మెల్యే మాట్లాడుతూ నన్ను గుర్తించి అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు నియోజకవర్గ ప్రజలకు అభినందనలు తెలియజేశారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయనని సభాముఖంగా తెలియజేశారు. ఏ సమస్యను నేరుగా కలవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు మా విఠల్ డాడీ గారికి, అలాగే మండల
ఎక్స్ ఎంపీపీ మల్లా సూర్యం గారికి, మా మిత్రులు ప్రియమిత్రులు ఈశ్వరరావు గారికి, రమణ గారికి, సోదరుడు హేంబాబు చౌదరి గారికి, ఉమా గారికి, శశి గారికి, జయరామ్ చౌదరి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, అలాగే నాతో నేను చైర్మన్ గా మిగతా ఇద్దరు సభ్యులు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం నిర్వహించి చేసినటువంటి సోదరుడు పాపాక్ శాంతమూర్తి గారికి, కొత్తూరు అప్పారావు గారికి, వేదిక ముందున్నటువంటి రైతులకు, కుటుంబ సభ్యులకు, వివిధ పంచాయతీల నుంచి వచ్చిన పెద్దలకు, అలాగే మా గుండెకాయ అయినటువంటి మహదేపురం, బట్టుపాడు, బెండి గ్రామాల ప్రజలకు అందరికీ పేరు పేరున నా తరఫున, మా సోదరుడు అప్పయ్య చౌదరి గారి తరఫున మీ అందరికీ నమస్కారం. ఒక విషయం, ఒక 5 నిమిషాలు నాకు టైం ఇస్తే, 2013లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మా అన్నయ్య ఆ రోజు ఉత్తరప్రదేశ్లో ఉన్నాడు ఉద్యోగరీత్యా, మా అప్పయ్య చౌదరి నాకు ఫోన్ చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేద్దామని అన్నాడు. నేను వద్దు, మన ఊర్లో చాలా మందికి ఓట్లు వేయడమే రాదు, ఎందుకని మా అన్నయ్యతో వారించాను. లేదు లేదు నీకు తెలీదు, నేను బయలుదేరి వచ్చేస్తాను, టికెట్ చేస్తాను ఫ్లైట్కి, నువ్వు నా పేపర్స్ అన్ని రెడీగా ఉంచు అని చెప్పి ఆ రోజు మా అన్నయ్య ఆదేశించడంతో మేము మొదటిసారిగా 2013 జూలైలో బెండి పంచాయతీకి ఏకపక్షంగా స్వతంత్రం వచ్చిన నుండి పూర్తిగా మా పంచాయతీలో 50% జనాభాకి ఓట్లు వేయడం కూడా తెలిసింది కదా ఆ రోజుల్లో, 2012-13 ప్రాంతంలో. అలాంటిది ఆ రోజు పోటీ చేసి ఓటం పాలయ్యాం. మా సోదరుడు అప్పయ్య చౌదరి అకుంఠిత దీక్ష, పూర్తి ధైర్యంతో నేను నీకున్నాను, ముందుకు వెళ్ళు, వెనక్కి తిరిగి చూడకని చెప్తూ నీకు అన్ని అండదండని ఉన్నానని చెప్పి చివరికి పంచాయతీ ఎన్నికలు అయిన తర్వాత సోంపేట వెళ్ళాం. గౌతు శివాజీ గారి దగ్గరికి వెళ్తే ఆయన మా ఇంటికి వచ్చారు. నేను మీకు అండదండగా ఉంటాను, మీకు గాడ్ ఫాదర్ గా ఉంటానని చెప్పి 2014లో జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయడం జరిగింది. 2014 ఎలక్షన్లో పోటీ చేస్తే విపరీతమైనటువంటి ఇబ్బందులు పెడితే ఆ రోజు అర్ధరాత్రి గౌతు శివాజీ గారు పోలీస్ స్టేషన్ ముందు వచ్చి, అప్పటికి శివాజీ గారికి ఎమ్మెల్యే అవుతారు, వచ్చి ముందు ధర్నా చేశారు. అది ఆయన నిబద్ధత. అలాగే రాను తర్వాత శివాజీ గారి దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది నాకు. అంటే స్కూల్కి చిన్నప్పుడు వెళ్తే మాస్టర్లు కొడతారేమన్నాక భయం వేసేది, అయితే మాట్లాడాలని చెప్పాలని. అంటే అంత ప్రిన్సిపల్స్ డిసిప్లైన్ అక్కడ. ఏవో మనం ఏవి తప్పుడు మాటలు చెప్పేసినా అలాగలే చెప్తాడు. 1-2 సార్లు నాకు కూడా పరాభవం జరిగింది. అలాగే ఇలా ఇటువంటి క్రమశిక్షణ గల నాయకత్వంలో రాజకీయ ఉన్నమాలు నేర్చుకున్న నన్ను కనీసం పంచాయతీ వార్డు మెంబర్ కానీ నాలాంటి వ్యక్తికి గౌతు శివాజీ గారు, శ్రీమతి గౌతు శిరీష గారు, అలాగే నా రోల్ మోడల్, నా హీరో వెంకన్న చౌదరి గారు, మా అప్పయ్య చౌదరి గారు అందరూ ఆలోచించి, మా అన్నయ్య గారితో ఆలోచించి, మేడం గారిని అందరూ ఆలోచించి మీ బ్రదర్ కనుక పిఎస్సి సిస్టమ్ అంటే ఓకే, మా బ్రదర్ చెప్పిన వెంటనే నన్ను భద్రపుకొత్తూరు మండల బొందులో ప్రాణం ఉన్నంత వరకు ఆచరణాంతం మీకు రుణపడి ఉంటానని చెప్పి నా సొంత కట్టినటువంటి భద్రపుకొత్తూరు మండల సాక్షిగా, ప్రజల సాక్షిగా మీకు చెప్తున్నాను. ఏ రోజు కూడా అప్పటి నుంచి శివాజీ గారు శిష్యర్కం తీసుకునండి ఎక్కడ కూడా వెనుదిరగలేదు. గత 2014 నుంచి 19 వరకు నాకు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా శివాజీ గారు ఆ రోజు నామినేట్ చేశారు. అది ఇప్పుడు చిన్న పదవి అని నాకు కనిపించిన, ఆ రోజు అది నాకు పెద్ద పదవి. మా ఊరు నుంచి ఆ రోజు 100-200 మందికి ఇక్కడే కిందనే ఉన్నారు, పైకి రాలేదు. గౌరవనీయులు పెద్దలు మల్లా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఆ రోజు ఏఎంసీ డైరెక్టర్గా పనిచేశాను. శివాజీ గారు అక్కడికి వచ్చిన నాకు భయం వేసింది, ఎవరికి ఏటి అడుగుతారు అంటే ఒక భయం, గాడ్ ఫాదర్ లాగా. అలాగే నేరుస్తూ క్రమేపీ 2014 తర్వాత మన ప్రభుత్వం పోయిన తర్వాత వింత పోకడలు అన్ని మీ అందరికీ తెలుసు. మా పంచాయతీ మండలికి మళ్ళీ అది ఈ సంవత్సరంలో చెప్పకూడదని అనుకుంటున్నాను. మా బ్రదరు అప్పయ్య చౌదరి గారు, మా అన్నయ్య ఎక్కడ కూడా తగ్గకుండా మళ్ళీ 2021 జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయడం, మళ్ళీ అతి తక్కువ మెజారిటీతో దగ్గరికి రాష్ట్రం అంతా వైసీపీ హవా నడిచినా సరే మహదేపురం గ్రామస్తులకి, పట్టుపడి గ్రామస్తులకి మేము కుటుంబం పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే 4 వార్డుల్లో అప్పయ్య గారి సొంత గ్రామం అనేటువంటి 2 గ్రామాల్లో పూర్తి స్వీప్ చేసే వార్డులు. కానీ చిన్న మాకు రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల, చిన్న పరిణామాల వల్ల చిన్న మెజార్టీతో, దగ్గర 100 మెజార్టీతో పంచాయతీ ఓడిపోవడం జరిగింది. అయినప్పటి నుంచి కొద్ది రోజులు నేను కూడా ప్రేక్షక పాత్ర, ఒక 9 మాసాలు ప్రేక్షక పాత్ర పోషించవలసి వచ్చింది. తదనంతరం ఆవిడ బాధ చూసి, ఇబ్బంది చూసి, సరే మన ఇంటి ఆడపిల్ల ఎలాగైనా సరే అంతా కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకొని మహదేపురంలో పెద్ద బహిరంగ సభ పెట్టి అక్కడ చేరిపోయిన వెంటనే శివాజీ గారు నాకు సోంపేట నుండి ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు ఫస్ట్ ఇన్ఛార్జ్గా ఉండాలా, శిరీషమ్మకి
అండదండగా ఉండాలని చెప్తే ఏ రోజు కూడా నాకు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇచ్చిన ముహూర్తం ఏమిటో కానీ ఈ నియోజకవర్గంలో గల 10 క్లస్టర్లలో 1 నుంచి 10 క్లస్టర్లో నాది 9వ నెంబర్ క్లస్టర్ ఇప్పుడు. అంటే ఇక్కడ వజ్రపు కొత్తూరు నుండి అక్కడ దాదాపు ఉద్దాన ప్రాంతం అనంతగిరి వరకు అక్కడ స్థానిక నాయకులు కానీ ఇక్కడికి వచ్చినటువంటి నవ్వుల ప్రజానికి కానీ గ్రామ పెద్దలకి బెహరాలకి అందరూ కూడా ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ వచ్చినటువంటి క్లస్టర్ నా క్లస్టరే. అందుకు నేను గర్వపడ్డాను. నాకు కూడా పార్టీ అభినందించి ఈరోజు పిఎస్సి చైర్మన్ గా ఎంపిక చేయడం నేను కొత్తగా భావించట్లేదు. నేను ఇది ఒక బాధ్యతగా రైతులందరికీ సేవ చేయాలని, అలాగే మీ కుటుంబానికి ఎక్కడ కూడా మీరు నాకు పదవించారని మీకు ఎక్కడ కూడా చెడ్డ పేరు తీసుకురాకుండా రైతుల సేవలో మీకు ఎప్పుడు ఆజన్మంతం మా కుటుంబం రుణపడి ఉంటుందని తెలియజేసుకుంటూ, అలాగే మాజీ మంత్రివర్యులు గౌతు శివాజీ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వెంకట చౌదరి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మా సోదరులు అప్పయ్య చౌదరి గారికి ధన్యవాదాలు అలాగే నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన మీకు మరోసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మండల పిఎస్సి చైర్మన్ గా ఎంపికైనందుకు సహకరించినందుకు మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే వివిధ హోదాలో ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయి పెద్దలందరికీ పేరు పేరున నా తరపున మా పంచాయతీ ప్రజల తరపున మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై శివాజీ అన్నయ్య, జై శిరీషమ్మ.